దర్శకుడు శ్రీవాస్ ఈసారి కాస్త డిఫరెంట్ కథతో వస్తూ ఉన్నారు. ఆయన కొత్త సినిమాకు ఫినిక్స్ రాజా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మాధవి క్రియేషన్స్ పతాకంపై మహంకాళి నాగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన 2D మోషన్ టీజర్ ను విడుదల చేశారు. అరిగపూడి సుమిత్ కుమార్, శైలేష్ బాంబూరే, శ్యామ్ బోడపాటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. టీజర్ మొదలైన దగ్గర నుంచే కథ ఏ నేపథ్యంలో సాగుతుందో చెప్పేశారు. బయటకు ప్రశాంతంగా కనిపించే ప్రపంచం వెనుక కనిపించని యుద్ధం జరుగుతోందని వాయిస్ ఓవర్ తో కథలోకి తీసుకెళ్లారు. డ్రగ్ మాఫియా, కార్పొరేట్ వ్యవస్థ, రాజకీయ అధికారం అనే 3 శక్తులు సమాజంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఇందులో చూపించారు. ముఖ్యంగా జెన్జీ యువత భవిష్యత్తును ఈ కథలో కీలకంగా తీసుకున్నారు. డబ్బు, అధికారం కోసం కొన్ని శక్తులు కొత్త తరాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటికి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడతాడు. అతని పోరాటానికి న్యాయ వ్యవస్థతో పాటు కొందరు నిజాయితీ పరులు అండగా ఉండేలా కథను సిద్ధం చేసినట్లుగా టీజర్ ద్వారా తెలుస్తోంది. ఫినిక్స్ రాజా అనే టైటిల్ వెనుక ఉన్న విషయం కూడా ఇదే. వ్యవస్థ కారణంగా పూర్తిగా నాశనమైన వ్యక్తి అక్కడితో ఆగిపోడు. బూడిద నుంచి మళ్లీ పుట్టే ఫినిక్స్ పక్షిలా తిరిగి నిలబడతాడు. అక్కడి నుంచి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకునే ప్రయాణం కథలో ప్రధానంగా ఉండబోతోంది. జీరో టు ఎంపైర్, డెస్ట్రాయిడ్ బై సిస్టమ్, రీబార్న్ బై హిమ్సెల్ఫ్ అనే లైన్స్ ని కూడా హైలైట్ చేశారు. విజువల్స్ లో సిటీ, ఖరీదైన కార్లు, మధ్యలో సూట్ లో నిలబడిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతడి వెనుక భారీ ఫినిక్స్ పక్షిని చూపించారు. అయితే ఆ వ్యక్తి ముఖాన్ని మాత్రం బయటపెట్టలేదు. సినిమాలో ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తూ ఉన్నారు, హీరోయిన్ ఎవరు అనే వివరాలను కూడా మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. లక్ష్యం, లౌక్యం లాంటి కమర్షియల్ సినిమాలు చేసిన శ్రీవాస్ ఈసారి డ్రగ్స్, కార్పొరేట్ శక్తులు, రాజకీయాలను కలిపి పెద్ద కథను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి కథ నేపథ్యాన్ని పరిచయం చేసిన చిత్ర బృందం హీరోను ఎప్పుడు బయటకు తీసుకొస్తుందా అన్నది చూడాలి.